హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో చామదుంపల పులుసు అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. మా ఇంట్లో ఎప్పుడు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ చామదుంపలు మట్టి బాగా ఉంటుంది కాబట్టి వాటిని అంతా బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోండి. ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పోపు కోసం మామూలుగా ఉల్లిపాయ ఒకటి కొంచెం పెద్దగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 2, కొత్తిమీర కొంచెం, బెల్లం పులుపు ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ వస్తుంది, పులుసు చిక్కదనంగా ఉంటుంది. బెల్లం కొంచెం తురిమి పక్కన పెట్టుకోవాలి. 1-2 కరివేపాకు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ మాత్రం కొంచెం పెద్ద సైజే తరుక్కోండి, బాగుంటాయి ముక్కల పులుసులోకి. పచ్చిమిర్చి అవన్నీ మీ కారాన్ని బట్టి మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఇంకా మిగతా అంత తర్వాత చింతపండు కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ అది కొంచెం నానాలి, అందుకని నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో చూసుకోవచ్చు దాన్ని. ఈలోపు చామదుంపలు ఉడికి ఉన్నాయి కదా, వాటిని అంతా పైన పొట్టంతా నీట్గా తీసేసి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం పోపు రెడీ చేసుకున్నాం. పోపులోకి వచ్చి పచ్చెనపప్పు, జీలకర్ర, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు, మీకు ఏం కావాలంటే పోపులో మామూలుగా ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసుకోవడమే. కొంచెం పోపుని ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనకి పులుసులాగా వస్తూ ఉంటే బాగుంటుంది తినేదానికి టేస్ట్గా. ఓకే, తర్వాత ఇంకా పోపుని లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ నల్లగా మార్చేయకూడదు, బాగోదు. కొంచెం ఎరుపు వచ్చే వరకు వేయించుకొని సిమ్లోనే పెట్టి వేయించుకోండి, లేకపోతే మళ్ళీ మాడిపోతుంటే టేస్ట్ బాగోదు. తర్వాత ఉల్లిపాయలు కొంచెం అవి కూడా రెడ్డిష్గా వచ్చే వరకు వేయించుకోండి. పచ్చిమిరపకాయలు కూడా మొత్తం అన్నీ వేసేసుకోండి. అవి కొంచెం దోరగా అట్లా వేస్తూ ఉండాలా. అవి కొంచెం వేగిన తర్వాత రెడ్ కలర్ వస్తుంది కదా, తర్వాత చామదుంపలు కూడా వేసేయండి. అవి కూడా కొంచెం వేగితేనే టేస్ట్ బాగుంటుంది పులుసులోకి. ఎంత వేయితే అంత టేస్ట్. ఏదైనా ఒక 1 మినిట్ అట్లా వేయించుకోండి, బాగుంటుంది. చామదుంపలు అంతా కూడా అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి, బాగుంటుంది. తర్వాత వచ్చి పులుసు పోసేయండి. పులుసు అంతా కొంచెం వాటర్ కలుపుకొని ఫస్ట్ నీళ్ళగా ఉంటే తర్వాత మనం ఎక్కువ మరిగించుకుంటే బాగా చిక్కగా వస్తే బాగుంటుంది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోండి. ఫస్ట్ ఎక్కువ నీళ్ళే పోసుకుంటేనే అంటే ఇంకా ఎక్కువ ఉడకాలి కదా. తర్వాత ఒక స్పూను, మీకు ఉప్పు ఎంత పడుతుందో మీరు చూసి వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను, నాకు సరిపోతుంది అది. మీరు ఎంత కావాలో మీరు చూసి వేసుకోండి. కారం నేను ఒక 1.5 స్పూన్ వేస్తాను. ఇక్కడే మనం ఇది సాంబార్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవాలి, పులుసు ఎక్కువ పుల్లగా అనిపించకుండా. కొత్తిమీర, కరివేపాకు అవి కూడా వేసేసుకుంటాను. ఇక్కడ లాస్ట్ మళ్ళీ గార్నిష్ కోసం కొంచెం పైన మళ్ళీ సన్నగా తరిగి మళ్ళీ లాస్ట్లో వేస్తాను. అలా మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా టేస్ట్ అదేమైనా చూడాలనుకుంటే ఉప్పు అది చూసేసుకోండి, ఇప్పుడే సరిపోతుంది లేదో ఒకసారి, లేకపోతే కొంచెం కలుపుకోండి. ఇంకా సరిపోలేదు నాకు, కొంచెం సాంబార్ పొడి మళ్ళీ వేసాను. ఫస్ట్లో పోపు వేసినప్పుడు ఇంగు వేయడం మర్చిపోయాను, అందుకని ఇంగు మళ్ళీ ఇక్కడ కలిపాను నేను. లేకపోతే పోపులోనే ఇంగు కూడా అక్కడే వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలిపి అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చూసుకొని ఏమైనా తక్కువ అయితే మీరు వేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇంకా అట్లా ఒక సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు బాగా అట్లా కొత్త ఉడికే వరకు ఉంచుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మంచిగా అంత ఫ్లేవర్ ఎటు పోకుండా బాగుంటుంది. మళ్ళీ లాస్ట్లో నేను మళ్ళీ కొత్తిమీర వేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.